బాగున్నారు అందరూ. సారీ మీ అందరికి ముందుగా హృదయపూర్వకంగా సారీ. ఎందుకంటే 5 గంటలకు గోపీనాథ్ గారు మీటింగ్ పిలిచినారు. మరి మేమేమో దాదాపు 2:30-3 గంటలు, ఎందుకంటే అక్కడ తెలంగాణ భవన్లో వేరే సమావేశాలు జరుగుతూ ఉండే, అందుకే ఆలస్యంగా వచ్చినాం. క్షమించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ, పెద్దలు గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు మరి సోదరుడు హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు శ్రీ మాగంటి గోపీనాథ్ గారికి, గౌరవనీయులు మరి ఈరోజు పెద్దలు మీ అందరి ఆశీస్సులతో కాబోయే సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సికింద్రాబాద్ శాసనసభ్యులు అన్నగారు పద్మారావు గారు, మాజీ శాసనసభ్యులు సోదరుడు మీ అందరికీ సుపరిచితుడు గౌరవనీయులు విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు, ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా విచ్చేసిన గౌరవ పెద్దలు అన్న శ్రీ ఎంఎస్ ప్రభాకర్ రావు గారు, ఇప్పటిదాకా చాలా उत्तेजंगा बहुत जोश भरी एक तकरीर सुनाने वाले हमारे भाई सोहेल भाई और వేదిక పైన ఉన్న గౌరవనీయులైన కార్పొరేటర్లందరికీ, డివిజన్ అధ్యక్షులకి, వేదిక పైన ఉన్న ముఖ్య నాయకులందరికీ పేరు పేరున మరి వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. నాకైతే ఈరోజు మీరు 5 గంటలకు వచ్చి, ఇప్పుడు ఎంత అయింది? 8:30 దాకా ఇంత ఓపికగా ఉన్నారంటే నాకైతే ఒక విషయం అర్థమైంది. మొత్తం తెలంగాణలో బీఆర్ఎస్ గెలవబోయే మొట్టమొదటి సీటు సికింద్రాబాద్ అనే సీట్ ఏ అనుమానం లేదు. మా చిచ్చా పద్మారావు గారు బ్రహ్మాండమైన నాయకుడు. ఈ రోజు కాదు, 2001లో ఆనాడు హైదరాబాద్ లో ఈ గులాబీ కండువా వేసుకోవడానికి కొంతమంది సంకోచిస్తున్నప్పుడు, సిగ్గుపడుతున్నప్పుడు మొట్టమొదటిసారి ముందుకొచ్చి 2001లోనే ఆనాడు కార్పొరేటర్ గా ఎన్నికలు పోటీ చేసి గులాబీ జెండా ఎగరేసిన నాయకుడు గౌరవనీయులు పద్మారావు గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 24 ఏళ్లుగా కేసీఆర్ గారితో ఒక సోదరుడిగా కష్టమైన సుఖమైన, కింద పడ్డా మీద పడ్డా, గెలిచినా ఓడినా ఒక సోదరుడిలాగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కేసీఆర్ గారితో నడిచిన ఒక సైనికుడు గౌరవనీయులు పెద్దలు శ్రీ పద్మారావు గారు. ఇవాళ వారు రావడంతో పార్లమెంట్ అభ్యర్థిగా కిషన్ రెడ్డి గారే ఆలోచనలు పడ్డారట. నేను ఇక్కడ నుంచి పోటీ చేయాలన్నా, పక్క నియోజకవర్గానికి పోవాలా అనే ఆలోచన కిషన్ రెడ్డి కూడా చేస్తా ఉన్నాడు. అంటే తప్పకుండా మన గెలుపు ఖరారైనట్టే అనే మాట కూడా మళ్ళొక్కసారి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చిన 329 బూత్ కమిటీల నాయకురాళ్ళు, నాయకులు అందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే. జనరల్ గా ఎన్నిక అనగానే, ముఖ్యంగా మొన్న గోపి గారి ఎన్నిక అనగానే చాలా కసితో, కమిట్మెంట్ తో మీరందరూ కూడా మా బూత్ లో మెజారిటీ సాధించాలి, మా బూత్ లో అందరినీ కలవాలి అనే ఉద్దేశంతో బ్రహ్మాండంగా పనిచేసినారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మీ నుంచి నేను కోరుకునేది ఒకటే, ఆశించేది మేమందరం కూడా కోరుకునేది ఒకటే. ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తా ఉన్నారు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తున్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ విధానం ఒకటే అయిపోయింది. అయితే మీరు మోడీ జేబులో ఉండాలి, లేదంటే జైల్లో ఉండాలి తప్ప బయట మాత్రం ఉండొద్దన్నట్టుగా ఆపోజిషన్ లీడర్ల మీద, అపోజిషన్ పార్టీల మీద ఇలా ఏ రకమైన దాడి మోడీ గారు చేస్తున్నారో మీరు చూస్తా ఉన్నారు. ఇంకా చాలా చాలా మాటలు చెప్తున్నారు వాళ్ళు. కానీ मैं आप सभी भाइयों से बहनों से एक ही गुजारिश करना चाहता हूं, क्योंकि आप सभी लोग उर्दू भी समझते हैं, हिंदी भी समझते हैं, तेलुगु भी समझते हैं. इस वास्ते एक ही बात कहना चाह रहा हूं, आप 1 मिनट के लिए सोचिए आज हिंदुस्तान में क्या माहौल है. 1 मिनट के लिए सोचिए. आज पूरे मुल्क में एक खौफ की माहौल है. जहां एक वक्त ऐसा था जब एक भाई दूसरे भाई के साथ आराम के साथ, चैन के साथ, चाहे कोई भी मजहब का हो, मजहब का नाम नहीं लेते हुए एक दूसरे के साथ आराम से एक दूसरे का त्योहार मनाने वाला एक माहौल था. कभी एक वक्त था कि हम लोग हमारे भाइयों के घर शीर कुरमा खाने के लिए आराम से चले जाते थे. पर आज हिंदुस्तान में एक दूसरे को मजहब के नाम पे पहचानना, एक दूसरे का होलिया, एक दूसरे के रीत रिवाज का इज्जत करने पे भी आज एक उंगली उठा के दिखाने की एक माहौल जो बना दिया मोदी साहब ने और उनकी हुकूमत ने. इसको अगर रोकना है, इसको अगर फिर से एक बार, जैसे अभी हमारे भाई कह रहे थे अमन पसंद हूं मैं, इसको अगर फिर से एक बार एक चैलेंज करना है, मुकाबला करना है, तो सिर्फ और सिर्फ
केसीआर जैसे लीडर से वो मुमकिन है, किसी और से मुमकिन नहीं है। मैं बात फिर से कहता हूं, एक और बात आपसे कहना चाहता हूं, మీ అందరితో ఒక ప్రార్థన. ఇవాళ దేశంలో బీజేపీని కొట్టాలి అంటే, బీజేపీని ఓడించాలి అంటే కాంగ్రెస్ పార్టీలో ఆ శక్తి లేదు. మన రాష్ట్రమే దానికి ఉదాహరణ. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆ రోజు బీజేపీకి సంబంధించిన 30 మార్ ఖాన్లు, 32 మార్ ఖాన్లు, బండి సంజయ్, ఈటెల రాజేందర్, అరవింద్ ధర్మపురి, అదే విధంగా ఇంకా సోయం బాపురావు, ఇంకా ఇతర నాయకులు ఎవరైతున్నారో వీళ్ళందరినీ మొన్న ఓడించింది ఎవరు ఒక్కసారి ఆలోచన చేయండి. कुछ कांग्रेस वाले आके बोलते हैं कि आप बीजेपी के बी टीम हो करके बदनाम करने की कोशिश करते रहते हैं. भाइयों, मैं आपसे एक चीज पूछना चाहता हूं, हाल ही में जो इलेक्शन हुआ असेंबली में, किसने हराया बंटी संजय को? किसने हराया? बीआरएस पार्टी ने ना, यही गुलाबी झंडा ने हराया. किसने हराया धर्मपुरी अरविंद को? किसने? सुनाई नहीं पड़ रहा. किसने हराया? ईटेल राजेंद्र को किसने हराया? रघुनंदन राव को किसने हराया? स्वयं बापूराव को किसने हराया? वो बदमाश जो है राजा सिंह, उसको भी ऑलमोस्ट हरा दिए. वो बच गया बस 15-20 हजार वोट से वो जीत गया, वरना पूरे शहर हैदराबाद में पूरा क्लीन स्वीप करती थी बीआरएस. एक बदमाश बच गया. इसलिए भाइयों बहनों, मैं एक ही चीज कह रहा हूं आपसे, आज पूरे के पूरे जितने भी बड़े बड़े लीडर आए बीजेपी के, सबको हराने वाली बीआरएस. आज कोई आके कहता है कि आप बीजेपी के बी टीम हो, क्या मान लेंगे ऐसे ही? हम इतने नादान हैं, इतने मासूम हैं कि कोई भी कुछ भी आके कह दे तो हम उस बात को मान ले. भाइयों, एक चीज पूछना चाहता हूं आपसे, जो बीआरएस ने आज जितने भी बीजेपी के बड़े बड़े लीडर हैं तेलंगाना में, उनको हराने वाली बीआरएस, आज किशन रेड्डी जो एक कैबिनेट मिनिस्टर, एक लौते कैबिनेट मिनिस्टर है हमारे रियासत से, उनको भी अगर कोई हराएंगे तो सिर्फ और सिर्फ बीआरएस पार्टी और हमारे पद्माराव साहब हराएंगे. वो इस वजह से, वो भी इस वजह से, కిషన్ అన్న ఉన్నాడు, 5 ఏళ్లు ఎంపీగా పనిచేసిండు, మంత్రి కేబినెట్ లా. ఒక కేబినెట్ మంత్రి కేంద్రంలో ఏం పని చేయాలి? ఆయన పార్లమెంట్ నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా నిధులు తేవాలి, రాష్ట్రం కోసం ప్రత్యేకంగా నిధులు తేవాలి. రాష్ట్రం మీద ప్రేమ ఉంటే किशन रेड्डी साहब क्या करे? कोरोना आया हैदराबाद में और पूरे हिंदुस्तान में और पूरे दुनिया में, अंतटा लीडर्లు అంటోళ్ళు కొన్ని మంచి పనులు చేశారు. మా పద్మారావు గారు కరోనా వస్తే సీతాఫల్ మండిలో ఒక పెద్ద ఫంక్షన్ హాల్ కిరాయికి తీసుకొని రోజు అన్నదానం కార్యక్రమం పెట్టి దగ్గర సొంత పైసలు 2-2.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కరోనా వచ్చిన వాళ్ళందరినీ కాపాడిన వాడు పద్మారావు గారు. మరి అదే कैबिनेट मिनिस्टर सिकंदराबाद एमपी किशन रेड्डी क्या करे कोरोना में? क्या करे भाई? कुरकुरे पैकेट बांटे सबको, कुरकुरे पैकेट बांटे. उसके बाद एक और बहुत अहम काम करे उन्होंने. केसीआर साहब जो है, केसीआर गाరు పోయి కాళేశ్వరం అనే ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, హైదరాబాద్ కూడా మంచినీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్, దాన్ని కేసీఆర్ గారు ప్రారంభించారు. కిషన్ రెడ్డి గారు అనుకున్నారంట, మరి కేసీఆర్ గారు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించారు కదా, నేను కూడా ఏదైనా పెద్దగా చేయాలి. फोन చేసిందంట వాళ్ళ पीए की, अरे हम लोग क्या करना भाई, केसीआर ऐसा करे, बहुत बड़ा लिफ्ट इरिगेशन चालू करे. तो उनका पीए बोले कहते अपन भी लिफ्ट चालू करेंगे साहब. तो कहां चले गए उन्होंने? सीताफल मंडी रेलवे स्टेशन चले गए. वहां पे 2 पैसेंजर लिफ्ट थे, उसका रिबन काट के बोले నేను కూడా లిఫ్ట్ స్టార్ట్ చేసిన కేసీఆర్ లెక్క. మూడో పని చేసిండు మా కిషన్ రెడ్డి అన్న, మొన్ననే చూసిన నాంపల్లి కాన్స్టిట్యున్సీలా గుడిమల్కాపూర్ కాడ సింటెక్స్ ట్యాంకులకు కేంద్ర మంత్రి పోయి కొబ్బరికాయలు కొడుతుండు, రిబ్బన్లు కట్ చేస్తుండు. మారేడుపల్లిలో ఎంఆర్ఓ ఆఫీస్ కాడ పక్కకు ఒక షెడ్ కట్టించిండు. ఏం చేసినవా 5 ఏళ్ల కిషన్ రెడ్డి అంటే, కుర్కురే వంచినా, లిఫ్ట్ చాలు చేసినా, సింటెక్స్ ట్యాంక్ కాడ కొబ్బరికాయ కొట్టినా, ఎంఆర్ఓ ఆఫీస్ కాడ రేకుల షెడ్ వేసిన. ఇంతకంటే ఏం చేసిండు? హైదరాబాద్ లో మూసీకి వరదలు వస్తే 1000 కోట్ల రూపాయలు కావాలని నానాడు మున్సిపల్ మంత్రిగా కేంద్రంలో ఉండే పెద్దలందరినీ పోయి కలిసిన. రూపాయి ఇచ్చిందా బీజేపీ ప్రభుత్వం? రూపాయి కూడా ఇయ్యలే, पैसा सहायम చేయలే. ఇలా వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు बीजेपी వాళ్ళు. मैं पूछना चाहता हूं आप भाइयों से बहनों से, बहुत कुछ बोले बीजेपी वाले 10 साल पहले, क्या क्या नहीं बोले? 15 लाख दे देंगे बोले, काला धन वापस लाएंगे, 15 लाख दे देंगे, हर साल 2 करोड़ युवाओं को रोजगार देंगे, प्रति संवत्सరం 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తా,
15 లక్షల రూపాయలు వేస్తా, రైతుల ఆమ్దని డబుల్ చేస్తా, బుల్లెట్ రైలు ఉరికిపిస్తా 2022 కల్లా, ప్రతి మనిషికి ఇల్లు కట్టిస్తా. ఇవన్నీ మోడీ గారు చెప్పిన మాటలు. నేను ఇవాళ మా అన్నదమ్ములను అక్క చెల్లెలను ఎవరైతే హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో ఓటైపోతున్నారో వాళ్ళందరికీ ఒకటే అడుగుతున్నా, ఇలా మాట్లాడితే బీజేపీని ఏం చేసినావు అని అడిగితే చెప్పేందుకు ఏం లేదు. అందుకే ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? మాట్లాడితే జై శ్రీరామ్. రాముడితో మనకేం పంచాయతీ లేదు. రాముడు బీజేపీ పార్టీడు కాదు, రాముడు అందరివాడు. రాముడితోని మనకేం పంచాయతీ లేదు. రాముడు దేవుడు, దేవునికి మొక్కుదాం. కానీ తెలంగాణకు బుడ్డ పైసా పని చేయని బీజేపీని మాత్రం పక్కాగా ఎలక్షన్లలో తొక్కుదాం, మన ఓటుతోనే ఓడగొట్టి మన సత్తా ఏందో చూపెడదామనే మాట కూడా నేను మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. एक तरफ है बीजेपी जो एक पैसे का काम नहीं करी आज तक तेलंगाना के लिए, और दूसरे तरफ है यहाँ पे हमारे छोटे भाई, बड़े भाई के छोटे भाई आ गए यहाँ पे। आप देखिए क्या हो रहा तेलंगाना में। जब से रेवंत रेड्डी साहब चीफ मिनिस्टर बन गए और कांग्रेस की हुकूमत आ गई, उनका रवैया आप देखिए। एक तरफ राहुल बाबा बोलते ऊपर, क्या बोलते राहुल बाबा? चौकीदार चोर है। मालूम है ना चौकीदार कौन है? कौन है चौकीदार? मोदी। चौकीदार चोर है बोलते राहुल बाबा। रेवंत बाबा क्या बोलते? नहीं नहीं, चौकीदार हमारे बड़े भाई है। चौकीदार चोर नहीं है, बड़े भाई है। राहुल बाबा बोलते अदानी फ्रॉड है, रेवंत बाबा बोलते अदानी हमारे फ्रेंड है। अदानी फ्रॉड नहीं है, अदानी हमारे फ्रेंड है। राहुल बाबा बोलते गुजरात मॉडल फेक है, बकवास है, गोलमाल है। रेवंत बाबा बोलते नहीं नहीं, गुजरात मॉडल शानदार मॉडल है, तेलंगाना को भी हम गुजरात के रास्ते पे ले जाएंगे करके रेवंत बाबा का बयान है। राहुल बाबा बोलते लिकर स्कैम नहीं है, कुछ नहीं है, अरविंद केजरीवाल को अरेस्ट करना गलत है। रेवंत बाबा बोलते कि नहीं नहीं, लिकर स्कैम हुआ, केसीआर की बेटी जो है कविता, उनको अरेस्ट करना सही है। ये रेवंत बाबा का बोलना। मैं भाइयों पूछना चाहता हूं आपसे, ये आदमी यहाँ के जो चीफ मिनिस्टर है, किसके नक्शे कदमों पे चल रहे इनो? किसके रास्ते पे चल रहे इनो? राहुल बाबा के साथ चल रहे हैं कि मोदी जी के साथ चल रहे हैं? किसके साथ चल रहे हैं आप सोचिए। मैं आज आपसे कहता हूं भाइयों, याद रखिए, अगर एक एक वोट अगर आप जो कांग्रेस को देने की अगर गलती से भी अगर सोचेंगे, वो वोट जाएंगी बीजेपी को। वो इस वास्ते मैं बोल रहा हूं क्योंकि ये आदमी जहां जो खुलेआम कह रहा है, दिल्ली में आपकी अदालत करके एक प्रोग्राम है, उसमें बुलाया रेवंत बाबा को, वहां पूछने लगे भाई वोट किसको देना? इन्हों बोल रहे हैं जिसको देना है उसको दे दो, अगर मोदी को देना है तो मोदी को वोट दे दो। अगर ऐसे आदमी को अगर यकीन मान के कांग्रेस को कोई वोट देगा तो वोट जाएगा सीधा भाजपा को, और फिर नुकसान होगा सेक्युलर ताकतों का। इसीलिए मैं कह रहा हूं भाइयों, मेरा कहना नहीं है, आज ममता दीदी जो वेस्ट बंगाल के चीफ मिनिस्टर हैं, जो कि अभी इंडिया अलायंस में कांग्रेस का पार्टनर है, उनका भी दावा है कि कांग्रेस में दम नहीं है 40 सीट से ज्यादा जीतने का पूरा हिंदुस्तान में। 543 सीट में से जो पार्टी 40 सीट भी नहीं जीत सकती, वो क्या मुकाबला करेंगी मोदी की, वो क्या मुकाबला करेंगी बीजेपी की, मैं पूछना चाहता हूं। इसलिए भाइयों, एक सेक्युलर पार्टी, एक सेक्युलर लीडर और एक अमन पसंद लीडर, एक अमन पसंद जो हमारे चीफ मिनिस्टर थे हाल ही में अभी तक केसीआर साहब, ऐसे लीडर की अगर आप और मदद करेंगे, उनकी हिम्मत अफजाई करेंगे, तो और तेजी से हमें आगे बढ़ने का मौका मिलेगा। ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు నేను ఒక్కటే అడుగుతున్నా, ఎక్కువ తక్కువ మనం చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లో మీరందరూ బ్రహ్మాండంగా పనిచేసినారు. గోపీనాథ్ గారి ఓట్లు పెరుగుతూనే ఉన్నాయి 2014 నుంచి. 2014లో 52,000 ఓట్లు పోలైనాయి గోపికి. 2018లో 69,000, ఈసారి 80,000 ఓట్లు గోపీనాథ్ గారికి మీరే ఇచ్చిండ్రు. మీరే బ్రహ్మాండంగా మంచి నాయకుడు కాబట్టి, 80,000 పేదలతో ఉండే నాయకుడు కాబట్టి గోపీనాథ్ మీరు గెలిపించిండ్రు. నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా, ఎన్ని మాటలు చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ల ముంగట? బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు. నేను వచ్చేటప్పుడు వింటున్న గోపి మాట్లాడుతుంటే, కళ్యాణ లక్ష్మి అని 1,116 రూపాయలు కేసీఆర్ గారు ఇస్తే మీ ఎమ్మెల్యే గోపి ఏం చేస్తుండే? ఆ కళ్యాణ లక్ష్మితో పాటు ఒక చీర, ఇంకేమేమి ఇస్తుండే, ఒక గిఫ్ట్, ఇవన్నీ పెట్టి ఇంటింటికి పంపిస్తుండే. ఈ మధ్యన గోపీనాథ్ గారు ఒక డిసిషన్ తీసుకున్నాడు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటిదాకానైతే తులం బంగారం ఇయ్యరో అప్పటిదాకా నేను వంచ చెక్కులు నువ్వే వంచుకోపో అని అధికారులను దబాయించి చెలగొట్టిండు. నేనేమంటున్నా అంటే, ఇది ఒక గోపీనాథ్ చేయాల్సిన పని కాదు,
బూత్ కమిటీలు 300 బూత్ కమిటీలు, ఒక్కొక్క కమిటీలో 10 మంది ఉన్నారు. అందరితో నేను ప్రార్థించేది ఒకటే, మనందరం కూడా ఇంటికి పోయి అడగవలసింది ఒకటే, ఏమమ్మా బంగారం వచ్చిందా అని అడగాల. బంగారం వచ్చిందా, బిడ్డ పెళ్లి చేస్తున్నావు, కాంగ్రెస్ వాడు చెప్పిండు కదా తులం బంగారం వచ్చిందా అని అడగాల. లేడీస్ ఉంటే ఖచ్చితంగా అడగాల. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలుంటే తప్పకుండా అడగాల. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు 100 రోజుల గ్యారంటీ, 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని బిల్డప్ ఇచ్చి 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ అరిచేతుల వైకుంఠం చూపెట్టి నెలకు 2500 అన్నారు. కోడలి పిల్ల ఉంటే 2500, ఇంట్లో ముసలోళ్ళుంటే నెలకు 4000, ముసలాయన ఉంటే 4000, ముసలమ్మ ఉంటే 4000, మొత్తం 8000 అని నమ్మబలికింది. మీరు అడగండి, 4000 వచ్చినాయా, కేసీఆర్ ఇచ్చే 2000 వస్తున్నాయా, లేదా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇచ్చే 2500 వస్తున్నదా? ఈ ప్రశ్న అడగండి, తప్పకుండా అడగండి. ఇంకా చాలా చాలా మాటలు చెప్పినారు కాంగ్రెస్ వాళ్ళు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇవాళ ప్రజలు చాలా కోపంగా ఉన్నారు, గ్రామాల్లో కోపంగా ఉన్నారు, పట్టణంలో కోపంగా ఉన్నారు, ఆటో అన్నలు కోపంగా ఉన్నారు, మహిళలు కోపంగా ఉన్నారు, రైతులు కోపంగా ఉన్నారు, యువకులు కోపంగా ఉన్నారు. మనం చేయవలసిందల్లా ఒకటే, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ప్రతి ఇంటికి పోవడం, ఇంటికి పోయి కూర్చొని అక్కడ మాట ముచ్చట చెప్పి ఒకటే ప్రశ్న అడగాల. 10 ఏళ్లు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుండే, కేసీఆర్ ప్రభుత్వంలో కరెంట్ ఎట్లుండే, నీళ్లు ఎట్లుండే, ఇవాళ ఎట్లాంటి పరిస్థితి వచ్చింది? 10 ఏళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు 20,000 లీటర్లకు నీళ్లు ఫ్రీగా వచ్చినాయి. ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకొని ఒక్కొక్క వాటర్ ట్యాంకర్ కు మళ్ళా 2,000 రూపాయలు కట్టే దుస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి యాద్ చేయండి. హైదరాబాద్ లో ఇవాళ కనీసం మంచినీళ్ళు ఇవ్వలేని గవర్నమెంట్, సరిగ్గా కరెంటు కూడా సరఫరా చేయలేని గవర్నమెంట్, కేసీఆర్ గారు చేసిన మంచి పనులను కనీసం కొనసాగించలేని గవర్నమెంట్ ఇవాళ ఉన్నది అనే మాట గుర్తు చేయండి. మనం పెట్టినాం డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం, ప్రపంచంలోనే అతి పెద్దదైన విగ్రహం, 125 ఫీట్ల ఎత్తైన విగ్రహం పెట్టినాం హైదరాబాద్ నడిబొడ్డున నెక్లెస్ రోడ్డు మీద. ఈ ముఖ్యమంత్రి ఎంత కుసంస్కారి అంటే, ఎంత హీనమైన మనస్తత్వం అంటే, ఆయన కనీసం మన అంబేద్కర్ జయంతి నాడు ఆ విగ్రహం దగ్గర సాఫ్ సఫాయి చేయించలే, కనీసం ఆ విగ్రహానికి దండ కూడా వేయకుండా తాళం పెట్టి ఎవరు రానియకుండా చేసిన మూర్ఖుడి ముఖ్యమంత్రి. ఎందుకు? ఆయన కోపం ఒకటే, ఆ విగ్రహం పెట్టింది కేసీఆర్, అందుకే వాళ్ళు పోవద్దు, దండ వేయద్దు. మరి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారు నీకేమైనా సిగ్గు లజ్జ ఉంటే మరి కేసీఆర్ పెట్టిన విగ్రహానికేమో దండేస్తలేవు, కానీ కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్ లో మాత్రం సిగ్గు లేకుండా కూర్చుంటున్నావు, అక్కడ కూడా కూర్చోకనే మాట కూడా విజ్ఞప్తి చేస్తావు. ఆ సెక్రటేరియట్ కూడా అంబేద్కర్ పేరే పెట్టినాం, మనం సెక్రటేరియట్ కూడా అంబేద్కర్ పేరే పెట్టినాం, 125 ఫీట్ల విగ్రహం పెట్టినాం. ఆలోచించండి ఎట్లా ఉన్నది ముఖ్యమంత్రి వైఖరి, ఒకసారి చూడండి. ఏం మాటలు మాట్లాడుతున్నాడు, తెల్లారలేస్తే ఎంత గలీజ్గా మాట్లాడుతున్నాడు చూస్తలేమా. పేగులు కట్ చేస్తా, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. నాకు నిన్ననే ఒక మిత్రుడు ఫోన్ చేసిండు, సూర్యాపేటకి వెళ్ళి ఫోన్ చేసి చెప్తున్నాడు, వాళ్ళ కాడ ఒక బస్సులలో ఫుల్ రష్ అయింది, మీకు తెలుసు, బస్సు ఫ్రీ బస్సు పెట్టినాక ఆగమాగం అయిపోయింది. ఇవాళ మీకు అందులో కూడా రకరకాల కథలు ఉన్నాయి. బస్సులో ఆయనతో ఒక జేబు దొంగను పట్టుకున్నారట సూర్యాపేటలో, పట్టుకుంటే పోలీసు వాళ్ళు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి ఒక్కటి చంపిరు వాళ్ళు. ఏమేమి దోసుకున్నావు తీ బయటకని. నేనేడా దోసుకున్నా సార్, నేనేం దోసుకోలేదంట. మరి నీ జేబులో కత్తెర ఎందుకు కుదిరా అని అడిగిరాడు. అంటే వాడంటున్నాడు, ముఖ్యమంత్రి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతుంది, నేనేది పెట్టుకొని తిరగదు సార్. అరే ముఖ్యమంత్రి చెప్తున్నాడు జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని, నేనెందుకు పెట్టుకోవద్దు సార్, జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుడే నేరమా అని వాడు దబాయిస్తున్నాడు. ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఏందండి? జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, కట్ చేస్తా, మెడల పేగులు వేసుకుంటా. ఎవడు తిరుగుతాడు మెడల పేగులు వేసుకొని? నువ్వేమైనా బోటి కొట్టేటోనువా? ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నదా? ఏ ముఖ్యమంత్రినా జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు. ఇంకో మాట అంటాడు, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ మొత్తం ఖాళీ కుండలు ఉన్నాయని చెప్తున్నాడు. ఎవడు తిరుగుతాడు లంకె బిందెల కోసం? దొంగలు లంగలు తిరుగుతారు, గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్ట కప్పుకొని అర్ధరాత్రి పాడుపడ్డ గుళ్ళల్లా గడిలల్లా లంగలు దొంగలు తిరుగుతారు. ఈయన ఇదివరకు ఏం చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం పక్క, హతేలీమే జన్నత్ దిఖాకే, అరిచేతుల వైకుంఠం చూపెట్టి తంత గారెల బుట్టలో పడ్డట్టు ఆయనతో వచ్చి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు. అప్పటికెళ్ళి ఆయనకు సమజ్ అయితే లేదు. నెలకు 2,500 ఎట్లియానో తెలియదు, 4,000 రూపాయలు ఎట్లియానో తెలియదు. నోటికి ఎటుపడతాడు మైక్ పట్టుకోగా ఎటుపడతాడు ఒర్రిండు, ఇప్పుడు ఇరుక్కున్నాడు. నేను రుణమాఫీ చేస్తాను 2 లక్షలు, ఎట్లా చేయాలనో తెలియదు. అందుకే ఇప్పుడు కొత్త కథ ఏం మొదలు పెట్టిండు, ఫోన్ టాపింగ్ స్కామ్.
ఈ స్కామ్ ఆ స్కామ్ రోజుకొక్క స్కామ్ అని చెప్పి డ్రామా. అసలు పని చెప్పురా నాయన, నువ్వు ఎందుకైతే గెలిచినావో పైసలు ఇస్తా అన్నావు, ముసలోళ్ళకు పైసలు ఇస్తా అన్నావు, లేడీస్ కు పైసలు ఇస్తా అన్నావు, రైతులకు రుణమాఫీ చేస్తా అన్నావు, రైతు భరోసా అన్నావు, అది చెప్పురా భయ్ అంటే అది లేదు. ఏమున్నా ఈ పిచ్చి మాటలు పిచ్చి డ్రామాలు ఆడి దిమాగ్ ఖరాబ్ చేయాలి. నేను మీ అందరినీ కోరేది ఒకటే, హైదరాబాద్ బాగుండాలంటే హిందువులైనా ముస్లింలైనా సిక్కులైనా క్రిస్టియన్లైనా కలిసిమెలిసి ఉండే వాతావరణం ఉండాలి. ఇవాళ ఈ బీజేపీ వాళ్ళ నాటకాలు, బీజేపీ వాళ్ళు మతం పేరు మీద రెచ్చగొట్టి ఆడే డ్రామాలు తప్పకుండా మనందరం ఒక కంట కనిపెట్టాల్సిన అవసరం ఉంది. మన ముస్లిం సోదరులను క్రిస్టియన్ సోదరులను నిజమైన హిందువులు ఎవరు కూడా వాళ్ళని అవమానించరు. నిజమైన హిందువు ఎవరు, నా ధర్మాన్ని నేను పాటిస్తా కానీ ఇతరులను కూడా గౌరవిస్తా అనేటోడు నిజమైన హిందువు. అంతేగాని కేవలం ఇతర మతస్థులందరినీ అవమానిస్తా వాళ్ళని చిన్నగా చేసి చూపెడతా అని బీజేపీ లాగా చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాబోయే 20 రోజుల పాటు బ్రహ్మాండంగా కలిసికట్టుగా పనిచేద్దాం. ఇవాళ మీకు గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీకు కార్పొరేటర్లు ఉన్నారు, రేపు పద్మారావు గారు కూడా మీకు ఎంపీగా తోడవుతారు. బ్రహ్మాండంగా కింది నుండి మీ దాకా కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎంపీ మొత్తం మన వాళ్ళే ఉంటే ఈ పోలీస్ కేసులు మన్ను మశానం ఏవి కూడా ఉండవు. రేపు పద్మారావు గారు గెలిస్తే ఆటోమేటిక్ గా పోలీసు వాళ్ళు కూడా డీల్ అయిపోతారు. వామ్మ వీళ్ళకి జనంలో బాగున్నది, వీళ్ళతో పెట్టుకుంటే పొల్లు అయితే మన భయం వస్తుంది. కాబట్టి నీ స్కూల్కు నోటీసులు రావు, ఇంకొకరికి ఎవ్వరికేం రావు, నువ్వేం టెన్షన్ పడకు. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, మీకు బేహతరీన్ ఎమ్మెల్యే ఉన్నాడు రాబోయే నిమిషాలు, మీకు బేహతరీన్ ఎమ్మెల్యే ఉన్నాడు గోపి, మీకేం టెన్షన్ లేదు. ఎందుకంటే అర్ధరాత్రి పిలిస్తే ఊరికొస్తాడు. ఎక్కడైనా మన కేసు పీస్ అయిందంటే ముంగట పడే అవసరమైతే నేను జైలుకోతా మా వాళ్ళ కోసమని మాతో కూడా కొట్లాడే నాయకుడు మాగంటికి గోపిన. కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు ఎవ్వరు రంది పెట్టుకోకుండ్రి, ఏం పరకూడదు. 4 రోజులు ఉచ్చుకాయిస్తారు. ఇక మీకు తెలియదు ఏముంది, కొత్తగా అయినారు కదా మొన్ననే 4 రోజులు ఉంటుంది డ్రామా. వీళ్ళు వీళ్ళు కొత్తగానే ఒక సబ్ ఇన్స్పెక్టర్ రూల్లోకి వచ్చిండు అనుకో, వాడు 4 రోజులు నాటకాలు చేస్తాడు కదా, వీళ్ళు కూడా అంతే కాంగ్రెస్ వాళ్ళు. ఒక్క 4 రోజులు మీరు ఈ పార్లమెంట్ ఎన్నికల తిత్తి తీసి పద్మారావు గారిని గెలిపియంగానే ఎక్కడోడక్కడ చల్లబడతాడు. కాంగ్రెస్ వాడు ఇళ్లకి వెళ్ళి బయటికి రాడు, ఇజ్జత్ మొత్తం పోతుంది. దానం నాగేందర్ ఎమ్మెల్యే సీట్ కూడా వీక్తుంది తొందరలో, ఇది కూడా రాసి పెట్టుకోమని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ, మరి మే 13 తారీఖు నాడు దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, माहौल बहुत अच्छा बन गया. पद्माराव साहब का नाम ऐलान करते ही जीत गई भाई बीआरएस बोल के एक शानदार लहर अपने लिए शुरू हो गया. बट पर एक बहुत अहम बात यह है कि अपन लाइट नहीं ले लेना. हैदराबादियों का आदत है, अरे मैं अकेला वोट नहीं दिए तो क्या होता जी, कुछ नहीं फर्क पड़ता, मेरा भाई दे देगा, मेरा अगल बगल वाला जो है उन्हें दे देगा. ऐसा नहीं है. हर एक वोट बहुत कीमती है. इसलिए भाइयों बहनों अक्का చెల్లెలు అన్నదమ్ములతో లైట్ తీసుకోకుండ్రి. ఎలక్షన్ నేను ఒక్కనే ఏకపోతే ఏమైతుంది, నేను ఒక్కదాన్నే ఏకపోతే ఏమైతుంది అనుకోకుండ్రి. ఓటింగ్ శాతం పెంచుదాం. మే 13 నాడు బరాబర్ ఈసారి సికింద్రాబాద్ లో మొట్టమొదటిసారి సికింద్రాబాద్ పార్లమెంట్ మీద లష్కర్ మీద మా పద్మారావు గారిని మా చిచ్చాను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించి పార్లమెంట్ కు పంపిద్దామని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని చెప్పి కూడా కోరుతూ, నిజంగా కూడా మీరు కలుతలేరు ఇంకా కూడా చాలా గ్రేట్. మీరు మీ అందరికీ మళ్ళీ ఒక్కసారి నమస్కారం చెప్తూ జై తెలంగాణ.